ఎత్తబాటులోకి వెళ్తావు. ఇప్పుడు ఆ సంఘం ఏం చేసింది? ఆ యొక్క ఎఫెసులో నుంచి, ఆ మొదటి సంఘములోంచి క్రీస్తు ఎలా బయటికి వెళ్ళిపోయాడు? గొంగళ పురుగు వచ్చి చేసిన పని అంటే సహోదర ప్రేమను తీసివేసింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మరలా క్రీస్తు లోపలికి వస్తే ఏం రావాలి? రాకపోతే ఇప్పుడు నీవు సహోదర ప్రేమను తీసేస్తే ఇప్పుడు నువ్వు ఎవరిని తీసేస్తున్నట్టు చెప్పండి? క్రీస్తుని. ప్రైజ్ లార్డ్. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా, తీసివేసావా? కలిగి ఉండేదానికి ఫలం ఏంటంటే సహోదర ప్రేమ. అందుకే ఆయన ఏమన్నాడు? ప్రేమ అన్నిటినీ సహించును, తాళుకొనును, ఓర్చుకొనును, అన్నిటినీ కప్పును. ఏం చేయాలి? ప్రేమ అన్నిటినీ కప్పాలి. కానీ మనం ఏం చేస్తాం? విప్పుతాం. ప్రైజ్ లార్డ్. మనం ఏం చేస్తామండి? విప్పుతాం. కానీ సహోదరుల ప్రేమ ఏం చేయాలి? హల్లెలూయా. అప్పుడు మీరేమంటారంటే వాళ్ళు నన్ను కప్పాలండి, అది సహోదర ప్రేమ. నువ్వేం చేస్తావు? ప్రైజ్ లార్డ్. మనం ఎప్పుడు వాక్యాన్ని ఏం చేస్తావు తెలుసా? నువ్వు 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 చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు చేయాలి. వాక్యం నువ్వు చేయాలని చెప్పట్లేదు. ప్రైజ్ లార్డ్. మనము చేయాలి, నేను చేయాలి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ. అది ఎందుకని మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ సంఘ కాలాల్లో దెయ్యం ఏ పని అయితే చేసిందో అదే పనిని మనం కూడా చేయిస్తున్నాం. మనం కూడా అదే పనిని జరగనిస్తున్నాం. ఏ నామం పేరట తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట. ఏ నామం పేరట? అదే అన్నాడే, నా నామములు అనేకమైన అబద్ధ క్రీస్తులు. అంటే నువ్వు ఇప్పుడు ఎవరో? హల్లెలూయా. మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే రోములో ఉన్నాడు అబద్ధ క్రీస్తు, వాడు అబద్ధ క్రీస్తే. కానీ నీవు ఎవరో? ప్రైజ్ లార్డ్. ఎందుకని? నువ్వు ఆయన నామం పేరిట ఏం చేస్తున్నావు? ప్రైజ్ లార్డ్. ఇదిగో అది ఎత్తివేసిన మొదటి ఫలము సంఘమును అక్కడ చంపింది. సహోదర ప్రేమ ఎప్పుడైతే నీలోంచి వెళ్ళిపోతుందో నీలోకి ఏమొస్తుంది చెప్పండి? మరణం. ఆత్మీయమైన స్పిరిచువల్ డెత్, ఫ్యామిలీ డెత్, ఇండివిజువల్ డెత్. సంఘములో మరణం, కుటుంబాల్లో మరణం, వ్యక్తిగత జీవితాల్లో మరణం. సంతోషం లేదు, సమాధానం లేదు, ఓ ప్రియులారా ఆనందం లేదు, కుటుంబంతో కలిసేది లేదు. ఎందుకని? సంఘములో కలిసేది లేదు. ఆ సంఘానికి రావాలంటేనే చిరాకు, ఆ సంఘానికి రావాలంటేనే అసహ్యం. ఏం పోయింది సంఘములో? హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? ప్రియులారా మనమేమనుకుంటున్నామంటే యేసయ్య భక్తులం, యేసయ్య భక్తులం, యేసయ్య భక్తులం. యేసయ్య భక్తులు ఏం చేయాలి? మంచి వస్త్రాలు వేసుకురావాలా? మంచిది వేసుకురావాలి. కానీ దానికంటే గొప్ప కార్యం ఏంటో తెలుసా? ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి, సహోదర ప్రేమను గట్టిగా చెప్పండి. ఈ రోజు నుంచి దేనికోసం పోరాడాలి మనం? చెప్పండి ప్రతి ఒక్కరూ. దేనికోసం పోరాడాలి? ప్రైజ్ లార్డ్. ఆ సహోదర ప్రేమ అంటే ఏంటో మీరు చూడండి. ప్రేమ అనే విషయం దగ్గరికి వస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి, మనుష్యుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మోగే కంచును. నువ్వు ఎంత మోగితే ప్రయోజనం ఏంటి? నువ్వు ఎంత బోధిస్తే ప్రయోజనం ఏంటి? నువ్వెన్ని మర్మాలు చెప్తే ప్రయోజనం ఏంటి? నువ్వెంత గొప్ప ప్రసంగికుడు అయితే ప్రయోజనం ఏంటి? నువ్వెంతగా పాడేవాడవైతే ప్రయోజనం ఏంటి? నువ్వెంతగా ఇచ్చేవాడవైతే ప్రయోజనం ఏంటి? ప్రైజ్ లార్డ్.
నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడమే తప్ప వాక్యానికి సరిపోవట్లేదు. ప్రైజ్ లార్డ్. నువ్వు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుకోవడమే తప్ప హల్లెలూయా వాక్యానికి ఏమైనా మ్యాచింగ్ ఉందా? వాక్యానికి ఏమైనా సరిపోతుందా? నువ్వు ఎంత మోగితే అంత గొప్ప అనుకుంటావు. హల్లెలూయా. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తినంతా ఇచ్చివేసిన ఇక్కడ ఎవరుంటారో తెలుసా? నేను ఇస్తున్నాను. ఏమంటున్నాడు ఆయన? ఇవ్వడం మంచి చెడ్డ పనేం కాదు. నువ్వు ఇస్తే దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడు. అది వాక్యం. నాకు ఇచ్చి నన్ను శోధించి అడిగినట్లయితే ఆకాశ వాక్యం విప్పి ఆయన ఉంచుకోడు. పరలోకంకి వెళ్ళాక నేను ఇచ్చాను ప్రభు అంటే నేను నీకు తిరిగి ఇవ్వలేదా అని అడుగుతాడు ఆయన. కాబట్టి ఇచ్చి పరలోకానికి వెళ్ళాలనుకునే దానికంటే నువ్వు ఇచ్చే దాని అర్థం ఏంటంటే ఆయనే చెప్తున్నాడు. నువ్వు పొందాలనుకుంటే ఇవ్వమన్నాడు ఆయన. నీకు వద్దు అనుకుంటే వద్దు. అదే అక్కడ ముఖ్యమైన కారణం. ఇది ఎవరి కోసము కాదు. నీకు మరలా కావాలంటే నువ్వు ఇవ్వాలి, వద్దనుకుంటే వద్దు. ఈ రెండే ఇచ్చే విషయంలో ఉన్న వాక్యం అదే. నాకు ఇచ్చి నన్ను శోధించి అడిగితే మళ్ళీ నేను మీకు కుమ్మరిస్తాను. నీకు వద్దనుకుంటే నువ్వు ఇవ్వక్కర్లేదు. హల్లెలూయా. అంతేగాని ఇచ్చి నేను పరలోకానికి వెళ్తానంటే అసలు ఆ వాక్యమే లేదు. అసలు అలాంటి సిద్ధాంతమే లేదు. అలాంటి వాక్యమును దేవుడు అన్నాడు బైబిల్లో పెట్టలేదు ప్రియులారా. ఆయన ఇవ్వడం ద్వారా చెప్పాడు తెలుసా? హృదయమును ఇచ్చుట ద్వారా మాత్రం ఆయన సన్నిధికి వెళ్ళొచ్చు. ప్రైజ్ లార్డ్. దీనికి స్తోత్రం చెప్పొచ్చా? ప్రియులారా, మనం దశంభాగాలు ఇవ్వకపోయినా పరలోకానికి వస్తారు, రావచ్చు. దశంభాగాలు ఇవ్వకపోయినా పరలోకానికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు మీ ఇష్టం ఇస్తారెవరో. హల్లెలూయా. కానీ మంద కాచేవాడు మంద పాలు తాగాలి అని నీవు అనుకుంటే నువ్వు మందను కాస్తున్నావు అనుకో, ఆ మంద నుంచి పాలు వచ్చి దాని ద్వారా నేను పోషించబడాలి అనే న్యాయము అనే కార్యం నీలో జరగాలంటే, ఆ ఆశీర్వాదం నీ కుటుంబానికి రావాలంటే నువ్వు తీసుకొచ్చి ఇస్తావు తప్ప పరలోకం తీసుకెళ్తుంది అనుకోకు. దానికి పరలోకానికి సంబంధం లేదు. మరి ఇవ్వలేని వాళ్ళ సంగతి పరలోకానికి రారా? ఒకవేళ వాళ్ళకి అసలు పరిస్థితి బాగాలేదు, దీనులు, విధవరాలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు సంఘానికి వచ్చారు, వాళ్ళకి దశంభాగం ఇవ్వడానికి డబ్బులు లేవు, మరి వాళ్ళు పరలోకానికి రారా? అంటే మనం ఏమనుకుంటాం? ఇస్తే పరలోకానికి వెళ్ళొచ్చేమో. ఇచ్చినా పరలోకానికి వెళ్ళవు. పరలోకానికి డబ్బుకి సంబంధము లేదు. దేనికి స్తోత్రం చెప్పొచ్చా? హల్లెలూయా. మరి ఎందుకు ఇస్తున్నావంటే నీవు మరలా తిరిగి దీవించబడు నిమిత్తము, నీవు నీ కుటుంబము సమృద్ధిగా పోషించబడు నిమిత్తము, నీవు పొలములో దీవించబడు నిమిత్తము, నీ గవని వెలుపల దీవించబడు నిమిత్తము, నీ గృహములో దీవించబడు నిమిత్తము, నీ పిండి పిసుకుతోటి ఆశీర్వదించబడు నిమిత్తము నువ్వు దేవుని మందిరంలోకి ఆహారం ఉండేటట్లుగా తీసుకొస్తున్నావు. దానివల్ల కొందరు పేదలు దీవించబడతారు, కొందరు పోషించబడతారు. హల్లెలూయా. దానికి స్తోత్రం చెప్పొచ్చా? ప్రియులారు గమనించండి. కానీ పేదల కొరకు ఆశ్రమం ఇచ్చేశాను, కాల్చబట్టుకు నా శరీరాన్ని అప్పగించాను. కానీ ఇన్ని చేసినా అసలు దెయ్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? నీలోంచి ప్రేమను తీసివేశాడు. ప్రేమ లేని వాడనైతే నేను ప్రయోజనం ఏమీ లేదు. అయితే ప్రేమ ఏంటి? సహోదర ప్రేమ ఏం చేస్తుందండి? సహోదర ప్రేమ చెప్పండి. అబ్బా, ఏం చేస్తుంది? చెప్పండి. ఎంతకాలం? దీర్ఘకాలం. అంటే దీనికి స్తోత్రం చెప్పొచ్చా? సఫర్డ్ లాంగ్ అంటే దూరం. ప్రైజ్ లార్డ్. ఏది అది పెట్టు, నేను చదివేది పెట్టు. అదే ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం అంటే అర్థం తెలిసిన వాళ్ళు చెప్పాలి నాకు. ఇంకా
చెప్పండి. జీవించినంత కాలము నిన్ను ఇతరులు సహించాలి తప్ప నువ్వు ఇతరులు సహించవు. అదే దాని అర్థం. జీవించినంతకాలం ఏం చేయాలి? నన్ను నువ్వు సహించాలి. నీ కర్మ, నువ్వు చెప్పావు కాబట్టి. ప్రైజ్ లార్డ్. అదేనా? అంతేనా బ్రదరు? ప్రభు కుమార్ నువ్వు సహించాలి, కానీ నిన్నెవరు సహించరు. హల్లెలూయా. ఏంటండి? వంకర చేసే ఆలోచనలు. వాక్యం ఏం చేస్తున్నాం మనం? వంకర చేస్తున్నాం. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంటే ఒకరిని ఒకరు సహించాలి. దీనికి స్తోత్రం చెప్పొచ్చా? నీలో ఉన్న లోపాలు ఇతరులు సహించాలి, ఇతరులో ఉన్న లోపాలు నీవు సహించాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చెప్పండి, ప్రతివారు పక్కన వాళ్ళతో చెప్పండి, దీర్ఘకాలం నేను సహిస్తానని చెప్పండి. చెప్పండి ప్రతివారు. మనం ఏం కోల్పోయాం అది పొందుకోవడానికి వస్తున్నాం సంఘానికి. అది చేయలేకపోతే సంఘము వృధానే, ఆరాధన వృధానే, ఆదివారం కూడా వృధానే. హల్లెలూయా. ఏం చేయాలి? ఇక్కడ నుంచి మీరు ఎందుకు ప్రయాసపడాలి? క్రీస్తునందు ఎందుకు ప్రయాసపడాలి? సహించడానికి. లాంగ్ సఫరింగ్. ప్రైజ్ లార్డ్. నీ సహోదరులను సహించాలి, నీ కుటుంబాన్ని సహించాలి, నీ శత్రువులను సహించాలి. హల్లెలూయా. ఎందుకంటే సహోదర ప్రేమ వాడు తీసివేశాడు. మళ్ళీ మనం ఏం చేయబోతున్నాం? ఇప్పుడు మళ్ళీ లోపల పెట్టుకోబోతున్నాం. అర్థమైందా? అదేనా క్రీస్తు? వాక్యమేనా క్రీస్తు? వాక్యం ఏం చెప్తుంది? ఆ పురుగు వచ్చి, ఆ దెయ్యం వచ్చి, ఆ శాఖల వాడు వచ్చి ఏం చేశాడు? సహోదర ప్రేమను తీసివేశాడు. ఇప్పుడు మరలా మనము ఏం చేయబోతున్నాం? దేవుని కృప ద్వారా ఆయన వధువు ఈ భూమి మీద మరలా ప్రేమను రిస్టోర్ చేయబోతా ఉన్నది. దానికి స్తోత్రం చెప్పొచ్చా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఏ ప్రేమను రిస్టోర్ చేయాలా? సహోదర ప్రేమ. అదేం చేయదంటండి? దీర్ఘకాలము సహించును. తర్వాత ఏం చూపిస్తుంది? ప్రేమ దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనాలన్నీ వ్యర్థమైపోతాయి అంటండి, భాషలు నిలిచిపోతాయి అంట, జ్ఞానము కూడా వ్యర్థమైపోద్ది అంటండి. కానీ ప్రేమ శాశ్వత కాలముండును. దానికి స్తోత్రం చెప్పొచ్చా? అంటే వాట్ ఈజ్ ఎటర్నల్ లైఫ్? శాశ్వత కాలం ఉండటం అంటే ఏంటి? నిత్యము ఉండేది. నిత్యము ఉండేది ఏంటండి? ప్రైజ్ లార్డ్. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి తెలుసా? మనం పునరుద్ధరించబడాలి. ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? అది మన చేతిలోనే ఉంది. ప్రైజ్ లార్డ్. దానికి స్తోత్రం చెప్పొచ్చా? ఇప్పుడే నీకు శత్రువులు ఎక్కువ అవుతారు, ఇప్పుడే నీకు కోపం ఎక్కువ అవుద్ది, ఇప్పుడే నిన్ను ఇతరులు హింసించడం మొదలు పెడతారు, ఇప్పుడే నిన్ను ఇతరులు దూషించడం మొదలు పెడతారు. కానీ నువ్వు రిస్టోర్ చేయబడే పనిలో ఉన్నావు. హల్లెలూయా. తిరిగి మరలా నువ్వు పునరుద్ధరించబడే పనిలో ఉన్నావు గనుక దానికి స్తోత్రం చెప్పొచ్చా? రోమీలకు రాసిన పత్రికలో ఆయన అన్నాడు కదా, ఇదిగో కొమ్మరి వాని చేతిలో మట్టి, నన్ను ఎందుకు ఘనమైన పాత్రగా చేసావని, నన్ను ఎందుకు ఘనహీనమైన పాత్రగా చేసావని అని అడగదంట. నీకు దేవుడు ఏ సమస్యలు పెట్టినా ఏం చేసినా నువ్వు దేవుని అడగకూడదు. హల్లెలూయా. దా మన ఇద్దరం ఆడుకుందాం రండి. రే మన ముగ్గురు ఆడుకుందాం రండి. నన్ను రండి, నేను పట్టుకుంటా క్యాచ్. ఏం చేస్తున్నా నేను? హల్లెలూయా. చెప్పండి. ఏం చేయదంటండి? అడగదు. ఎందుకని? అది కొమ్మరివాని ఇష్టం అంట. నీకు ఏ సమస్యలు పెట్టాడో, ఎదుటి వాళ్ళకి మంచి జీవితం ఇచ్చావు ప్రభువా, నాకు అన్ని కష్టాలే పెట్టావు,
మా ఆయన కొడుతున్నాడు, మా మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు. అది దేవుడు ఆయనకి ఇష్టమైనట్టుగా నేను చేశాడు. హల్లెలూయా. నిన్ను ఎక్కడ పుట్టించాలో, ఎలా పుట్టించాలో, ఏ కష్టాల్లో పెట్టాలి, ఎవరు చేశారు అది? ప్రైజ్ లార్డ్. ఎత్తుక్కోమాకండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయంలోనే ఉంటుంది. హల్లెలూయా. 9వ అధ్యాయము 20వ వచనం చదువు. అవును కానీ ఓ మనుషుడా, నువ్వు ఎవడవే? చెప్పండి, మీరెవరు? దేవునికి అది ప్రభు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెట్టి, నేను రాను చర్చికి, నేను ఈ భక్తి చేయను. ఉద్యోగం రాకపోతే భక్తి మానేస్తారు, సరైన మేలులు జరగకపోతే భక్తి మానేస్తావు, ఇంకేదో కార్యమును అనుకున్నట్టుగా ఉండకపోతే భక్తి మానేస్తావు. ఎవరి మీద నువ్వు పోరాడుతున్నావు? సృష్టికర్త మీద. సృష్టి వెళ్ళి సృష్టికర్త మీద పోరాడొచ్చా? హల్లెలూయా. ఆయన అవసరమైతే ఇంకో 2 కాళ్ళు కూడా, కీళ్ళు కూడా ఇరిచేయగలడు ఆయన. ప్రైజ్ లార్డ్. నువ్వు ఆయన మీద బ్రతిమలాడాలి తప్ప ఆయన మీద పోట్లాడకూడదు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మట్టి వెళ్ళి కుమ్మరవాడితో దెబ్బలాడింది అనుకోండి, ఇస్త్రీ అవుతాడు, పెంట కుప్పలో పడేస్తాడు. అది ఆడిష్టం. అలాగే దేవుడు, అది దేవుని ఇష్టం. నేను ఎలా చేశాడో, ఎలా చేయాలో ఆయనకి తెలుసు కనుక దానికి స్తోత్రం చెప్పొచ్చా? హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటండి, కుమ్మరి వాని చేతిలో మంటి వలె మళ్ళీ పెట్టాడంట ఆయన. అవును, కొంతమంది ఘనమైన పాత్రలుగా చేయబడతారు, కొన్ని ఘనహీనమైన పాత్రలుగా చేయబడతాయి. అయినను మనం ఏం చేయాలి? సహించాలి, ప్రేమ అక్కడే చూపించాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడగడానికి లేదు, ప్రభు నేను ప్రేమిద్దాం అనుకుంటే అందరు శత్రువులు. అసలు శత్రువులు లేకపోతే నువ్వు ఎవరు ప్రేమిస్తావు? హల్లెలూయా. తప్పులు లేకపోతే నువ్వేం కప్పుతావు? అడు తప్పు చేశాడు, నువ్వు కప్పాలి. తప్పే లేకపోతే ఇంక నువ్వు కప్పేదేంటి? ప్రైజ్ లార్డ్. దానికి స్తోత్రం చెప్పొచ్చా? అన్నిటిని ఓర్చుకోవాలంటే ఏమి లేకపోతే ఏం ఓర్చుకుంటావు నువ్వు? ఆ వాక్యం అంతా చదవండి, అందులో ఉన్నవన్నీ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు క్రీస్తు లోపలికి వస్తాడు. అనండి, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా ఏం చేస్తాడంటే ఆయన లోపలికి వస్తాడు. దానికి స్తోత్రం చెప్పొచ్చా? అందుకే ఈ భారతదేశానికి మొట్టమొదటి మిషనరీగా వచ్చిన మదర్ తెరీసా చేసిన పని ఏంటి చెప్పండి? ఎందరో ఎవడో పట్టుకోలేదంటే కుష్ఠరోగుల్ని, ఆమె వెళ్ళి కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి ఆ గాయాలు కట్టి ఆ రక్తం అంతా తీసి చూడండి, అంత ఆయింట్మెంట్ రాసి వాళ్ళని తీసుకెళ్ళి ఒక ఆశ్రమంలో పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి ఎన్నో చేస్తే ఆమెను ఎంతోమంది నిందించారు, దూషించారు. అయినా ఆమె చచ్చిపోయే వరకు ఆమె పని మానలేదు. హల్లెలూయా. మిషనరీ పని చేసింది ఆమె. ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి తెలుసా? రాజస్థాన్లో గ్రహాం స్టెయిన్స్ అనే వ్యక్తి స్వార్థ ప్రకటించడానికి దేశం వస్తే ఈ దేశస్తులు ఏం చేశారు తెలుసా? ఆయన రాత్రి స్వార్థకి వెళ్ళి వచ్చి వ్యాన్లో పడుకుంటే ఆయన మీద, ఆయన పిల్లల మీద అది పోసేశారు. ప్రియులారా, కారు మొత్తం తగలబెట్టేశారు, పూర్తిగా తగలబడిపోయాడు. కానీ ఆయన భార్య వచ్చి ఏం చెప్పిందో తెలుసా? నా భర్త ఒక విత్తనమై ఉన్నాడు, హల్లెలూయా, అతను మరలా తిరిగి మొలుస్తాడు. దానికి స్తోత్రం చెప్పొచ్చా? నా భర్త ఏ ప్రేమ గురించి అయితే చెప్పాడో ఆ ప్రేమనే నేను చూపిస్తాను తప్ప నేను ఏ శత్రువుల్ని పెట్టుకోనని చెప్పిందాం. ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. ఈరోజు మన సాక్ష్యాలు ఏం చేస్తున్నాయి? ఇతరులకు మనం ఇచ్చే సలహాలు ఎలా ఉంటున్నాయి మన జీవితాల్లో? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? క్రీస్తు బయట ఉండి తలుపు తడుతుంటే నువ్వేం లేదు ప్రభు, నువ్వు వస్తే నేను అందరికి క్షమించాలంట, నువ్వు వస్తే నేను సహించాలంట, నువ్వు వస్తే నేను కప్పాలంట, నువ్వు వస్తే నన్ను ఓర్చుకోవాలంట. నా వల్ల కాదు ప్రభువా, నువ్వు బయటే ఉండు. ఆయన బయట ఉంటాడు, నువ్వు చర్చిలో ఉంటావు. ఏంటి ప్రయోజనం? ఎందుకు ఈ వర్తమానం ఇచ్చాడు? ఎందుకు ఈ వర్తమానం ఇచ్చాడు ప్రవక్త? ఎందుకు ఇచ్చాడు ఈ పుస్తకం? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడానికా? ఈ పుస్తకం పేరు చెప్పి వద్దు వృక్ష పునరుద్ధరణ పునరుద్ధరణ పునరుద్ధరణ. ఏ పునరుద్ధరణ? ఏ రిస్టోరేషన్? హల్లెలూయా. మనం ఇందులో ఒకదాన్నే చేయలేకపోతే అసలు ఏంటి ఈ యుద్ధాలు? ఈ భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న నీకు ఇప్పుడైనా చూడండి, పాప క్షమాపణను పొందుండొచ్చు, కానీ ఈరోజు రిస్టోరేషన్ పొందాలి.
పాప క్షమాపణతో సమస్తం అయిపోలేదు. పాప క్షమాపణ పొందిన నీవు, శుద్ధీకరించబడిన నీవు తర్వాత ఏం చేయాలి? ఆత్మతో నింపబడాలి. అది రిస్టోరేషన్. ఆత్మ నింపుదలే తిరిగి పునరుద్ధరణ. ఆత్మ ఈ కార్యాలు తీసుకొస్తానని చెప్పాడు. నేను తిరిగి పునరుద్ధరిస్తానన్నాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఈ కార్యాలు మరలా మనలోకి తిరిగి తీసుకొస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి ఇక్కడ అర్థమవుతుందా? చెప్పగలరా అందరూ? ఎంతమంది చదివారు గలతీయులకు రాసిన పత్రిక? అది మా కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హల్లెలూయా. చాలా టైం ఉంది మనకి. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు ఆయన? చదవండి. ప్రేమ పైనుంచి మళ్ళీ మొదటి నుంచి చదువయ్యా. ఎక్కడి నుంచి? ప్రేమ మత్సరపడదు, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. మీరందరూ చదువచ్చిన వాళ్ళంతా మీ బైబిల్ ఆఖరి పేజీలో రాసుకోండి. ఆఖరి పేజీలో మొదటి పేజీలో రాసుకోండి. ఇది రాసుకోండి, నేను చెప్పే రాసుకోండి. ఇవన్నీ మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. తీండి, పేపర్ పెన్ను ఉంటే అన్నీ రాసుకోండి. ఏం చేయాలో ఇదే ఆయన స్వరం. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? తలుపు తట్టుచూ ఉన్నాడు. నువ్వు దీన్ని రిజెక్ట్ చేస్తే ఆయన నీ వద్దకు రావాలని తలుపు తడతా ఉన్నాడు ఆయన. కానీ నువ్వేం చేస్తున్నావు? త్రోసివేస్తున్నావు. నువ్వొద్దు నువ్వొద్దు నువ్వొద్దు. సరే, ఇప్పుడు త్రోసివేసావు. సరే, ఇదిగో ఏం రాబోతున్నాయి ఇప్పుడు? యుద్ధాలు, ముగింపు. హల్లెలూయా. సమస్తానికి ముగింపు. నేను ఎప్పుడో చెప్పాను ఈ విషయాలు, మీరంతా గుర్తుపెట్టుకోండి. ప్రియులారా, ప్రతి వారిని సైన్యం పిలుస్తుందని 2 రోజుల క్రితం ఏం చేశారు వాళ్ళంతా? భారతదేశంలో ఉన్న 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా సరే వచ్చి సైన్యంలో పనిచేయండి. ఎందుకు వాళ్ళకి అవసరం? ఇది ముగింపు. ఎప్పుడైతే ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో, ఇప్పుడైతే రమ్మంటున్నారు, అప్పుడు ఇంకా పిలవరు, వచ్చి ఎక్కించుకెళ్ళిపోతారు. హల్లెలూయా. నువ్వేమనుకోండి, ఇప్పుడు మా ఆయన వెళ్ళాలే, మా అబ్బాయి వెళ్ళాలే, నేను పంపిస్తానండి. నువ్వు పంపించేదేంటి? వాళ్ళు ఈడ్చుకెళ్తారు, తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు అంతే. హల్లెలూయా. అప్పుడేం చేస్తా? అప్పుడు ఎలా తప్పించుకుంటాం? ప్రియులారా, మనం ఆలోచించే వాటికి దేవుని యొక్క వాక్యము మనల్ని చాలా గద్దిస్తూ ఉంది. మనం వాటిని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? గమనించండి ప్రియులారా, రాసుకోండి. ప్రేమ దీర్ఘకాలము సహించాలి. రెండోది ఏంటి? దయ చూపించాలి. మూడోది మత్సర పడకూడదు. నాలుగోది డంబంగా ప్రవర్తించకూడదు. 5 ఉప్పొంగకూడదు. రాసుకోండి మెల్లిగా. అవన్నీ కాపీ పేస్ట్ చేసి అక్కడ పెట్టి లేకపోతే రాసుకుంటారు. హైలైట్స్. మత్సర పడకూడదు, రాసుకున్నారా? డంబంగా ప్రవర్తించకూడదు, ఉప్పొంగకూడదు, అమర్యాదగా నడుచుకోకూడదు. ఎవరిని పడితే అది, ఏది పడితే అది మాట్లాడితే నేను అంతే. ముందేమో గమగ వదిలేస్తాడు చాకులు, తర్వాత ఏమంటారు? నేను అంతేనని తెలియదా నీకు? ఏం తెలియాలి? హల్లెలూయా. అంటే నీ నాలిక నీ మాటే విందని మేము తెలుసుకోవాలి. ప్రైజ్లో అంతేనా? మళ్ళీ కొంతమంది పెద్దోళ్ళు అంటారు, నేను పెద్దదాన్ని అయిపోయానులే అయ్యా. అంటే పెద్దదాని అయిపోతే నీ నాలుగు లూజ్ అయిపోయిందా? దానికి స్తోత్రం కలుగునుగాక. ఏమైపోయింది? నాలుగు లూజ్, స్క్రూ లూజ్ అయిందా? నోట్లో నాలుక ఉండడమే పాపం అసలు ఈ రోజుల్లో నన్ను అడిగితే. అది లేకపోతే ఏ గొడవ ఉండదు. హల్లెలూయా. అవునంటారా? ప్రియులారు గమనించండి. కాబట్టి ఏమంటున్నా, ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చేయాలి? ఎక్కడ ఆగాను? మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా స్వప్రయోజనము కోరుకొనదు, త్వరగా కోపపడదు,
స్వప్రయోజనం కోరుకోదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును. అంటే దాని కింద 3 అని ఇచ్చాడు చూడండి. అక్కడ ఫుట్ నోట్స్లో ఏమి ఇచ్చాడంటే అన్నిటినీ కప్పును. హల్లెలూయా. తర్వాత అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించి ఓర్చుకొనును. దేవునికి స్తోత్రం చెప్పచ్చా? ఈ కార్యాలు మీరు రోజు చేయాలి. అది అప్పుడు మీ లోపలికి ఎవరు వస్తారు? క్రీస్తు. నేను చెప్పట్లా. ఆయన మొదటి సంఘ కాలంలో ఇవన్నీ తీసేసింది. ఆ గొంగళి పురుగు వచ్చి కొంచెం వాక్యం వెళ్ళిపోయి ఏమొచ్చింది? చీకటి, కక్షలు, అసూయలు, ద్వేషాలు, ఒకరినొకరు దూషించుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, పోటీ పడడం. నాది మా పనిది, నా పనిది. ఇగో చూడండి, ఫేస్లో ఉన్న వాక్యపు వెలుగు ఏం చేసిందంట? తగ్గిపోయింది. గొంగళి పురుగు ఎప్పుడైతే వచ్చి వీటన్నిటిని తినివేసిందో, వీటి మీద పడిందో, చెప్పండి ప్రియులారా, కొంచెం ఇటు జరగండి. ఆ గేట్ దగ్గర ఎవరన్నా మళ్ళీ తలుపు తీస్తే తగులుద్దాం. దీనికి స్తోత్రం చెప్పచ్చా? గ్లోరీ సిస్టర్ వీటి వచ్చి, అక్కను కూర్చొని వీటి వచ్చి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దీనికి స్తోత్రం చెప్పండి. గొంగళ పురుగుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది మన చర్చిలో? గొంగళ పురుగుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది? పెట్టాయా దాని పిక్చర్ పెడితే అందరు చూస్తారు. గొంగళ పురుగా చెప్పండి. గొంగళ పురుగు అంటే ఎంతమందికి ఇష్టం? గొంగళ పురుగు ఫ్రై, గొంగళ పురుగు పులుసు అట్లా ఉన్నా. అంటే చేపలు ఇష్టం అంటే చేపలు తింటాం కదా, అలాగే ఇది ఏమన్నా ఇష్టమైన వాళ్ళు ఉన్నారా? ఎవరు? హల్లెలూయా చెప్పండి ప్రియులారా. ఎందుకంటే గొంగళ పురుగు అంటే గొంగళ పురుగు కాదంట, ప్రేమ లేకపోవటమే వెళ్తుంది. చా అంటే వెళ్ళదు, చాగుడంతో చదివితే వెళ్తుంది. ప్రైజ్ లార్డ్. అది పోవాలంటే ఏం చేయాలి? సహోదర ప్రేమ లోపలికి రావాలి. సహోదర ప్రేమ లోపలికి రాని ప్రతి వాళ్ళ మీద ఏముంది? ప్రతి వాళ్ళ లోపల ఏముంది? మనం అంటాం కదా ఒక్కోసారి, వీడికి పురుగు పట్టిందిరా అంటాం. ఏ పురుగు అది? ప్రైజ్ లార్డ్. వీడి బుర్రలో ఏముందంటారు? పురుగు ఉందిరా. ఆ పురుగు వాళ్ళకి తెలియదు. ఇదిగో ఇది. హల్లెలూయా. ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? ఏం కలిగి ఉన్నావు? నువ్వు ఏమై ఉన్నావు? నువ్వు సహోదర ప్రేమ లేకపోతే, దీర్ఘకాలం సహించే ప్రేమ నీలో లేకపోతే, హల్లెలూయా, ఓర్చుకునే ప్రేమ నీకు లేకపోతే, తాళుకునే ప్రేమ నీకు లేకపోతే, నీ నాలుక స్క్రూ లూజ్ అయిపోతే దాని అర్థం ఏంటి? నువ్వు ఒక గొంగళి పురుగు. యేసుక్రీస్తు నామంలో గొంగళి పురుగు, మామూలు గొంగళి పురుగు కాదు ఇది. ప్రైజ్ లార్డ్. ఏ నామంలో గొంగళి పురుగు? యేసుక్రీస్తు నామంలో గొంగళి పురుగు. హల్లెలూయా. ఎందుకని మనం ఏమంటా మాట్లాడితే, నేను బాప్తిసం తీసుకుంటే ప్రైజ్ లార్డ్. దీనికి స్తోత్రం చెప్పచ్చా? కాబట్టి ప్రియులారా చూడండి, ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఆ పురుగు వచ్చి ఏం చేసింది? సహోదర ప్రేమ మొదటి ఫలాన్ని తీసివేసింది. సంతోషము, సమాధానము, ఓర్పు, మంచితనము, సాత్వికము, సహనము అనే 9 వరములు ఆ వృక్షం యొక్క 9 ఫలాలు అయి ఉన్నవి. సంఘంలోంచి ఏం చేసిందంటే ఇది కృపావరాలు తీసివేసింది. దానికి స్తోత్రం చెప్పొచ్చా? ఏం తీసివేసిందండి? కృపావరాలు. ప్రియులారు గమనించండి, మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మరలా వాటిని తిరిగి తీసుకురావాల్సి ఉన్నది. దేనికి స్తోత్రం చెప్పొచ్చా? అతడి పాత దురాశ పండ్లు ఆకలితో నా గొంగళి పురుగు వచ్చి సహోదర ప్రేమను తినివేయటకు లోపలికి వచ్చింది. అతడి విశ్వాసం అనే ఫలమును తినుటకు అది ఇష్టపడిన వాక్యమునందు విశ్వాసం ఉంచుట. దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? మరొక ఫలము రక్షణ, సంతోషము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఏం చేసింది? అది తినివేసింది. ప్రైజ్ లార్డ్.
కాబట్టి ఏమైంది ఇప్పుడు? ఆ మొదటి సంఘ కాలములోంచి వాక్యము బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే గొంగళి పురుగు వచ్చిందో క్రీస్తు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరికి అర్థం కాదు. లవోదికయ సంఘకాలంలో 3వ అధ్యాయంలో 19వ వచనం అనుకుంటా, ఆయన ఇదిగో హృదయం అనే తలుపు నుండి బయట తట్టుచూ ఉన్నానంటే మనకు అర్థం కాదు. ఏంటి హృదయం అనే తలుపు బయట ఉండడం ఏంటి? ఆయన ఇదిగో ఇక్కడ నుంచి మొదటి సంఘకాలం నుంచి ఏం చేశాడు? ఆయన బయటికి వెళ్ళిపోవడం ప్రారంభమైంది. ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు? దెయ్యము లోపలికి వచ్చింది. దెయ్యం ఎలా వచ్చింది? గొంగళి పురుగుగా వచ్చింది. గొంగళి పురుగు ఏమైంది? సహోదర ప్రేమను తినివేసే పురుగు. అది చివరికి ఏం తినివేసింది? సంఘములో ప్రేమను తినివేసింది. దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? అందుకే సంఘములో ఎవరైనా ఆకలితో ఉంటే ఇంకొకరు నవ్వుతున్నారు. ఆడి ఆకలి చూసావాడు, ఆడి ఎలా అయిపోయి చూసావా, ఆడి బ్రతుకు చూసావా? ఎవరు నువ్వు? గొంగళి పురుగు. సంఘంలో ఉన్న గొంగళి పురుగు. నీకు 2 ఉంటే కనీసం ఇతరులకు ఒక బన్ను, కొంచెం ఆకలి కూడా తీర్చలేని స్థితిలో ఉన్నావు. నువ్వు సమృద్ధిగా ఉండి ఎవరైనా కొందరు ఆకలితో బాధపడుతుంటే ఇదిగో వారికి సహాయం చేయలేని స్థితిలో ఉన్నావు. ఈ స్థితికి రావడం కారణం ఏంటి? పురుగు వచ్చింది నీలోకి. పురుగు పట్టింది నీకు. అది మరలా పోవాలంటే మరలా వాక్యం లోపలికి రావాలి. రిస్టోరేషన్ జరగాలి. ఆ జరగడం ఎలా జరుగుతుంది అన్నాడు ఆయన? నేను హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచూ ఉన్నాను. ఆ యొద్ద ఎక్కడున్నాడు ఆయన? సంఘ కాలం యొక్క దూతగా ఉన్నాడు ఆయన. ఆయన అన్నాడు కదా, ఎవరైనా తలుపు తీస్తే అతనితో నేనును, నాతో అతడు కలిసి భోజనము ఏం చేస్తాం? భోజనం. ఏ భోజనము? వాక్యం అనే మన్నా. మరుగైన మన్నా తింటారు వాళ్ళు. అప్పుడు మరలా పోగొట్టుకున్నవన్నీ తిరిగి పునరుద్ధరించబడతాయి. గొంగళి పురుగును పోగొట్టుకుంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 217 పేరాల ప్రవక్త అన్నాడు, ఆ గొంగళి పురుగు ఆడు చనిపోయిన తర్వాత చిన్నవాడు వచ్చాడు. ఎవరా చిన్నవాడు? మిడత. ఇదేం చేసిందంటండి? ఆకులు తినివేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆకులు దేనికి సాదృశ్యం అంటే దైవిక సహవాసానికి సాదృశ్యము. దేనికి సాదృశ్యం? ఫెలోషిప్. సంఘంలో ఏం లేదు ఇప్పుడు? ఏం లేదు. ఫెలోషిప్ అంటే అదే ఫెలోషిప్ అంటే సహవాసమే. నేను ఇంగ్లీష్లో అయితే మీరు తర్జుమా చేయమాకండి. అంటే ఏంటంటున్నా? ఫెలోషిప్ అంటే ఏంటి? దేవునితో సహవాసం చేయటం. దైవిక సహవాసం, గాడ్లీ ఫెలోషిప్ ఉందా సంఘంలో? చెప్పండి. కొంత ఉందంట, మిగతా కొంత హల్లెలూయా. ఆ కొంత ఏంటంటే ఆదివారం. ఫెలోషిప్ అంతా ఇప్పుడు ఆదివారం, బుధవారం, శనివారం, మిగతా ఏదైనా ఆరాధనలో ప్రత్యేక కొడికలు ఏం లేదు. అంటే చూపించది ఆ అందమైన జంతువుని చూపించి, ఆ పెంపుడు జంతువుని, సంఘం పెంచుకునే జంతువులు ఇవన్నీ, సంఘం పెంచుకునే పురుగులు ఇవన్నీ రోజు ఆహారం పెట్టి దాని బాగోగులు చూసుకుని చచ్చిపోకుండా సంఘంలోంచి బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా పెంచుతున్న వాటిని. ఏంటిది అది? మిడత. అంటే దాని గ్రాస్ హోపర్ అనేది అంటారు దాన్ని. అది ఏం చేస్తున్నాం మనం? ఇంట్లో హ్యాపీగా తినేసి పడుకునో, కాళ్ళు చాపుకునో, ఏదో ఒకటి చేసి ఏం పెంచుతున్నాం మనము? ఈ మిడతను పెంచుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? గ్రాస్ కీపర్ అంటండి అది. ప్రైజ్ లార్డ్. ఇది తినేసేది ఏంటి? దైవిక. చర్చికి 3 ఇళ్ళు అవతల విశ్వాసులు, 3 ఇళ్ళు అవతల విశ్వాసులు, ఒక బజార్లో అవతల విశ్వాసులు, ఒక బజార్లో అవతల విశ్వాసులు. కానీ ఎక్కడికి రారు? సహవాసానికి రారు, ఫెలోషిప్కి రారు. ఎందుకని? ఏం పెంచుతున్నావు నువ్వు? మిడత. ఏముంది నీ బ్రతుకులో? హల్లెలూయా.
ఎందుకని మనము ఆదివారం చాలండి, ఇప్పుడు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా రాలేకపోయారంటే సబబు. దగ్గరగా ఉన్న విశ్వాసులు ఏం చేస్తున్నారు? రాలేక ఏం పెంచుతున్నారంట? మిడతని. సంఘంలో ఎన్ని జంతువులు ఉన్నాయో చూసారా? సంఘానికి ఏం కొట్టాలి ఇప్పుడు? పురుగుల మందు కొట్టాలి. పురుగుల మందు కావాలి, అదే వాక్యము. దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఏమంటున్నాడు ఆయన? ఇదిగో అది ఏం చేసింది? ఆ చిన్నవాడు వచ్చి, ఆ మిడత వచ్చి, వాడు గొంగళ పురుగు ఏదైతే విడిచిపెట్టిందో దాన్ని తినడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. వాడు ఏం తిన్నాడు? దైవిక సహవాసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిడత పాడు చేసినది ఏంటి? సహవాసాన్ని అంతా తుంచివేసి, సహవాసాన్ని తీసివేసి, ఆ సహవాసం అనగా ఏమిటి? దాని ఆకులలో ఉన్న జీవము. చెట్టుకి ఆకులు చల్లదనాన్ని ఇస్తాయి కదా, అలాగే సంఘానికి చక్కటి దాని ఏమంటారు ప్రియులారా, ఆరోగ్యమును తీసుకొచ్చేది ఏంటో తెలుసా? సహవాసం. ఎక్కువగా వచ్చి సంఘములో కూడి ఆరాధన చేస్తే, వాక్యం వింటే, అలాగే సంఘముతో సహవాసం చేస్తే ఏమొస్తుంది? దాని ఆకులలో ఏముందన్నాడు ఆయన? ఆరోగ్యం. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు కదా, జీవవృక్షం ఉందంట, దాని ఆకులలో ఏముంది? స్వస్థత. హల్లెలూయా. మనం ఏం పోగొట్టుకున్నాం? స్వస్థతని, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. మొదటి పురుగు వచ్చి ప్రేమను తీసివేసింది, రెండో పురుగు వచ్చి సహవాసాన్ని తీసివేసింది. మరి ఇంక నువ్వు పడే శ్రమ ఏంటి? దేనికి శ్రమ? నేను ఎంత కష్టపడుతున్నాను అండి, ఎంత అలసిపోతున్నాను. దేనికి చెప్పండి? బ్యాంకులో ఉన్న బంగారం విడిపించుకోవడానికి, హల్లెలూయా, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఈఎంఐలు కట్టుకోవడానికి, కాస్ట్లీ వస్తువులు వాడడానికి. ప్రైజ్ లార్డ్. దేనికి నువ్వు శ్రమ పడుతున్నావు? క్రీస్తు కోసం శ్రమ పడ్డావా? సంఘం కోసం శ్రమ పడ్డావా? నీ పేరిట సంఘంలో ఏ వస్తువు ఇచ్చి, ఇదిగోండి దీనికోసమే నేను శ్రమ పడ్డాను, నేను రాలేకపోయినా అది నా పని చేస్తుంది అని చెప్పేదానికి ఉందా? హల్లెలూయా. నువ్వు ఆర్థికంగా సహకరించో, ఇదిగో లేకపోతే ఆత్మీయంగా సహకరించో, ప్రార్థనా సహకారాన్ని ఇవ్వో, నువ్వు ఎవరు సంఘములో? హల్లెలూయా. నీ పనేంటి? నువ్వు సంఘానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నావా? స్పిరిచువల్గా సపోర్ట్ చేస్తున్నావా? లేకపోతే ప్రేయర్గా సపోర్ట్ చేస్తున్నావా? లేకపోతే సేవకుడికి కుడిభుజంగా ఉండి అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నావా? ఏ సహవాసం ఉంది నీలో? ప్రైజ్ లార్డ్. ఏ సహవాసాన్ని కలిగి ఉన్నావు? ఏ ఫెలోషిప్ చేస్తున్నావు సంఘములో? ఏమీ లేదు, ఏమీ కాదు, నీ వల్ల ఏమీ కాలేదు, ఏమీ జరగట్లేదు. కనీసం సంఘానికి వచ్చి సంఘములు ఏదైనా చేస్తున్నావా? ఏ బాధ్యతన్నా తీసుకున్నావా? ఏం పెంచుతున్నావు నువ్వు? ఎలాంటి సంఘంగా ఉన్నావు నీవు? హల్లెలూయా. దానికి స్తోత్రం చెప్పొచ్చా? కానీ నువ్వు పద్దాగా శ్రమ పడుతున్నావు కనుక నీ కోసం పద్దాగా ప్రార్థన చేయాలి. ఏం శ్రమ పడుతున్నావు అని అడుగుతున్నాను. ఎలాంటి శ్రమ తీసుకున్నావు నీవు? నీ స్వలాభం కోసం, నీ స్వార్థం కోసం. నీ జీవిత సాక్ష్యములు ఒక్కరోజైనా క్రీస్తు కొరకు నేను ఇది చేశానండి. హల్లెలూయా. కొంతమంది చెప్తారు, నేను ఎంత సమర్పించుకుంటే ఈ సంఘానికి వస్తున్నానండి. దేని కొరకు వస్తున్నావు? దేవుడు నిన్ను ఇక్కడికి రమ్మన్నాడు, ఇక్కడ నిత్య జీవం ఉంది కాబట్టి ఆయన నీతో మాట్లాడితేనే ఇక్కడికి వస్తున్నావు. హల్లెలూయా. నిత్య జీవం కొరకే వస్తున్నావు. క్రీస్తు కొరకు నువ్వు రావట్లా, నీ కొరకు నువ్వు వస్తున్నావు. అవునంటారు కాదంటారా? నీ కొరకు క్రీస్తు సిలువ వేయబడ్డాడు, కానీ క్రీస్తు కొరకు నువ్వేమి వేయబడలా. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో ఆ ప్రేమను తినివేసింది, సహవాసాన్ని తినివేసింది. ఇదిగో చూడండి, అదంతా ఇదిగో నీటి కాలువలో వారబడిన నాటబడిన చెట్టు దగ్గర ఉన్న ఆకులన్నీ కూడా ఆ మిడత తినివేసింది. హల్లెలూయా. ఇంకా అక్కడ చల్లదనం లేదు, ఎందుకంటే ఆకులు లేని చెట్టు దగ్గర చల్లదనం దొరుకుద్దా? సంఘంలో చల్లదనం ఉంటుందా?
సమాధానం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? అంత వేడిగా ఉంటుంది సంఘం అంతా, మొహాలు మాడిపోయి అంత కోపంగా కర్కోటకుల్లాగా వెదిలితే కనుక కొట్టేసుకునేటట్లుగా. ఎందుకని? ఏం లేదు సంఘంలో, నో ఫెలోషిప్. హల్లెలూయా. సహవాసము లేదు, భోజన సహవాసం లేదు, ప్రైజ్ లార్డ్, ప్రేయర్ ఫెలోషిప్ లేదు. ప్రార్థన చేయమని చెప్పి పాస్టర్ గారికి పట్టింది కానీ విశ్వాసికి ఎక్కదు. ఎందుకంటే విశ్వాసి మెరకలో ఉంది, డాంబికములో ఉంది. గమనించుకో సోదరి సోదరులారా, 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడైతే ఇన్విటేషన్స్ ఇచ్చారు, రండి మీకు ఇష్టమైందని. తర్వాత ఎవరో మొత్తం లాక్కెళ్ళిపోతారు. అక్కడ మిగిలేది ఎవరో చూసుకోండి. ఎందుకు? పనికిరాని ముసలోళ్ళు, జబ్బులోళ్ళు, వాళ్ళే మిగులుతారు ఇక్కడ. అదే ఇప్పుడు జరగబోతుంది ప్రియులారా. ఇది ఎప్పుడు జరుగుతుందని ప్రవక్త అన్నాడంటే, వధువు ఎత్తబడిపోయిన తరువాత. కాబట్టి వధువు ఎత్తబడాలంటే, ఆ వధువుకి ఎత్తబడే వధువుగా మనం ఉండాలంటే ఈ కార్యాలు మరలా తిరిగి మనలో పునరుద్ధరించబడ్డానికే ఆయన